వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్పుల పోలీస్ స్టేషన్లో బాలమూరి వెంకట్ను పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విద్యార్థుల కోసం పోరాడుతున్న వెంకట్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అశోక్ సాగర్ లో దారుణం. పిల్లలతో సహా ఇద్దరు అక్క చెల్లెలు ఆత్మహత్యా యత్నం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. మహిళలను వేధించడానికి వెళ్లిన వ్యక్తిని హతమార్చిన మహిళ. కడప నగరంలో పట్టపగలు దారుణ హత్య. మురకాలు వేసుకొని వచ్చి నరికి చంపిన దొండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లా మాడ్గుల పోలీస్ స్టేషన్లో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బాలమూరి వెంకట్ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న వెంకట్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసి ఓటరింగ్ రోడ్డుకి 69 కిలోమీటర్ల దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పెట్టడం ఏంటి అని ప్రశ్నించారు. ఇన్ని పోలీస్ స్టేషన్లలో తిప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గవర్నర్ దగ్గర ఆ యూనివర్సిటీకి సంబంధించి బిల్లు ఆగిపోయింది. ఇక్కడ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇది ఎన్ఎస్ఏ వెంకట్ని ఎక్కడైనా ఈ పోలీస్ స్టేషన్లో అన్ని పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ వెంకట్ని ఇబ్బంది పెట్టి చేయడం జరుగుతుంది. మంచి పద్ధతి కాదు. దయచేసి పోలీస్ అధికారులు ఎన్ఎస్ఏ వెంకట్ ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్ రిలీజ్ చేయండి. బాగుండదు. ఎందుకంటే స్టూడెంట్స్ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ మీద కాలేజీకి నిరసన చెప్పే ఒక సిస్టమ్ కూడా కన్సిడరేషన్ చేయకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్ తిప్పి వెంకట్ని సఫర్ చేసే పద్ధతిని మానుకోవాలని పోలీసు అధికారులకు నేను కోరడం జరుగుతుంది. నేను అందుకే ఇక్కడి దాకా రావడం జరిగింది. ఇంకా ఏ పోలీస్ స్టేషన్లోనూ నేను కూడా అన్ని ఈ వెంకట్కి సంబంధించిన ఎన్ఓఎస్సీ ఆర్గనైజర్స్ అందరితోటి నేను ఇంకా వేరే పోలీస్ స్టేషన్ ఎక్కడున్నారో అక్కడ కూడా వెళ్లి చూసి ఒకసారి వెంకట్ని కలిసే ప్రయత్నం చేసి దానికి సంబంధించిన పోలీసు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అశోక్ సాగర్ లో పిల్లలతో సహా ఇద్దరు అక్క చెల్లెళ్లు ఆత్మహత్యయత్నం చేశారు. చెరువులో దూకిన 5గురిలో స్థానికులు 4గురిని రక్షించారు. 5 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. గజేతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్న చెల్లెని కామారెడ్డి దగ్గర ఇబ్రహీంపట్నం అని ఇచ్చినాం సార్. పాప ఉట్టి నుంచి నిన్నే ఉంచేసి హాస్పిటల్లో చూపించమంటే చూపించాక నిఖిత మెదక్ దగ్గర ఇబ్రహీంపట్నం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్ గ్రామం రజకవాడ బస్తీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మహిళలను వేధించడానికి వెళ్లిన వ్యక్తిని ఒక మహిళ రాడ్డుతో కొట్టి చంపేసింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. దగ్గరున్న సీసీ కెమెరాలలో ఘటన రికార్డైంది.
అది కడప నగరంలోని సంధ్యా సర్కిల్. నిత్యం వందలాది మంది జనసంచారంతో రద్దీగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో శుక్రవారం ఉదయం జిమ్ముకు వెళ్లి వస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తను బురకా వేసుకుని వచ్చిన గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పట్టపగల ఈ దారుణం జరగడం కలకలం రేపింది. వన్ టౌన్ పోలీసులు కథనం మేరకు వల్లూరు మండలం చిన్న నాగిరెడ్డి పల్లెకు చెందిన చిన్న నాగిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబంతో కడప మారుతినగర్లో నివాసం ఉంటున్నారు. సీఎం వైఎస్ జగన్ కు బాబాయి వరసయ్యే ఆర్టీసీ చైర్మన్ అయిన ఈయన మల్లికార్జున రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇతడు గతంలో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి భూ తగాదాలతో పంచాయతీలు నిర్వహిస్తూ ఉండేవారు. ఓ సెటిల్మెంట్ కు సంబంధించిన లావాదేవీలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసుల రెడ్డి ఉదయం సంధ్యా సర్కిల్ సమీపంలో ఉన్న జిమ్ నుంచి బయటకొచ్చి బైక్ ఎక్కుతుండగా బురకాలో ఉన్న ఇద్దరు దుండగులు అతన్ని విచక్షణ రహితంగా నరికి పారిపోయారు. తీవ్ర గాయాలైన శ్రీనివాసుల రెడ్డి అక్కడి నుంచి కొంత దూరం పరుగు తీసి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. కడప డీఎస్పీ ఎండి షరీఫ్, వన్ టౌన్ సిఐ నాగరాజు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. హత్యకు వినియోగించిన మచ్చు కత్తి ఘటనా స్థలానికి సమీపంలో ఉండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన తొలిసారిగా తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన 12 ఆడ శిశువుకు జన్మనిచ్చారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి నుంచి ఉపాసన డిశ్చార్జ్ అయ్యారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కలల పంట, ఆశల మణిదీపమైన చిన్నారిని చేతుల్లో పొదివి పట్టుకుని ఎనలేని సంతోషంతో ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లారు. తేజస్వి గారు, మీరందరూ మిగతా అపోలో స్టాఫ్ అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. చాలా బాగా చూస్తున్నారు. దే ఆర్ సో లక్కీ. ఉపాసన అండ్ పాప, నో కాంప్లికేషన్స్. దే బోత్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ నాకు ఏం భయం లేదు. ఇంత మంచి డాక్టర్ టీమ్స్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అలాగే మా అమ్మాయిని ప్రేయర్స్ కానీ, మీరు చేసిన పూజలు కానీ ఇంకా నేను మర్చిపోలేను. ఇంతకన్నా నేను ఏం అడగలుగుతాను మా అమ్మాయిల నుంచి. అలాగే మా శ్రేయోభిలాషి యుఎస్ అన్ని కంట్రీస్లో నుంచి మాకు వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ అవన్నీ కానీ చాలా థ్యాంక్ యూ. అవన్నీ బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడు ఉంటాయి, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్. అండ్ ఇంతకన్నా ఆనందం, ఇంతకన్నా మూమెంట్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభిమానానికి, మీ అందరి ప్రెసెన్స్కి, మా అందరికన్నా మా పాపకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు, ప్రత్యేకంగా మా మీడియా మిత్రులందరూ ఇంతమంది వచ్చినందుకు మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు, మా పాపకి ఉండాలి. అండ్ ఇంకా దీని గురించి మీకేం చెప్పలేము. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు సాంప్రదాయాల గురించి ఎక్కువ తెలియదు. పేరు ఎప్పుడో 12వ రోజు 13వ రోజు అదే చెప్తాను. సాంప్రదాయాలు నాకు ఎక్కువ తెలియదు. లేకపోతే 21st డేలో చెప్తారంట, 21. ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఆ రోజు అందరికీ చెప్తాను. నేనే చెప్తాను అందరికి. ఖచ్చితంగా అనుకున్నామమ్మా, నేను ఉపాసన ఖచ్చితంగా అనుకున్నాం.
ఆ రోజు చెప్తాను. ఫస్ట్ టైం ఆ పాపని ఇలా చేతికి తీసుకున్నప్పుడు ఎలా రియాక్షన్ ఎక్కువ చెప్తే ఏదో స్క్రిప్ట్ లాగా ఉంటుంది. ఏ నాన్నగారు అయినా ఒక పాపను పట్టుకున్నప్పుడు ఒక బిడ్డను పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అలాగే నాన్నే ఉన్నారు డాడీ సురేష్ గారు ప్రైవేట్గా బట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. చాలా సంవత్సరాలు వీఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ అనుకున్న సమయంలో దేవుడు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇవాళ జరగడం అనేది జస్ట్ ఖచ్చితంగా అలాగే ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. State government is telling that is their own project. Madam. State government is telling that the medical college is their own. That's why media is asking. State government is telling that the medical college is got their own funds complete. రాష్ట్రంలో దుకాణం సర్దేసి చంద్రబాబు, పవన్లు వెళ్లిపోతున్నట్లుగా పవన్ వ్యాఖ్యలున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ సినీ ఫక్కీలో పవన్ డైలాగ్ చెప్పారన్నారు. తెలంగాణలో ఉంటున్నట్లు ఏపీకి హలో చెబుతూ వైసీపీ పాలనతో పోటీ పడలేక దుకాణం సర్దేసి తెలంగాణకు తన లారీతో వెళ్లిపోతున్నట్లుగా పవన్ వ్యాఖ్యలున్నాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. కిరాయి ఇచ్చిన వ్యక్తికి న్యాయం చేసినట్లు తెలుస్తోందన్నారు. పవన్ మాట్లాడే మాటలకు అర్థమైనా తెలుసా అని ప్రశ్నించారు. ఆయన మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. నిన్న ఈస్ట్ గోదావరిలో, కోనసీమ జిల్లాలో, ముమ్మడివరంలో అనుకుంటా, అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి, కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పమన్నట్టుగా, కిరాయి ఇచ్చిన వ్యక్తికి పూర్తి న్యాయం చేసినట్టుగా, తీసుకున్న కిరాయికి ప్రతిఫలంగా కొన్ని వ్యాఖ్యలు యాక్షన్ పూర్వకంగా చెప్తూ సినిమా పక్కీలో చెప్పండి. అతను మాట్లాడిన తర్వాత ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఏంటకి సిగ్గు ఎక్కువ వదిలేసారా? మాట్లాడే మాటలకు అర్థం ఏంటో తెలుసా? ఏది కిరాయి ఇచ్చినోడు ఏం చెప్పంటే అది డబ్బులు ఇచ్చాడు కాబట్టి మనకు పని ఏముంది, డబ్బులు పుచ్చుకుందాం, వాడు ఏం చెప్పంటే చెప్పేస్తామని అనుకుంటామైనా రాజకీయాల్లో ఉన్నవాడు దాని అర్థం ఏంటో ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించుకోక్కర్లేదా అని చర్చించుకుంటా ఉన్నారు. హలో ఏపీ అని ఎక్కడి నుంచి అంటారు అంటే వీళ్ళ కాపురాలు ఉంటుందా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉండి హైదరాబాద్ నుంచి హలో ఏపీ అని పలకరించినట్ట ప్రజలందరూ కూడా అదే భావిస్తా ఉంటారు. బై బై వైసీపీ అన్నాడు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 40,000 రూపాయలు విలువ చేసే 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్ఈబి కార్యాలయంలో అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అందరికీ నమస్కారం. జూన్ 26వ తేదీ అంతర్జాతీయ మారక ద్రవ్యాల వినియోగము వాటి యొక్క అక్రమ రవాణా వ్యతిరేక దినం కారణంగా, అంటే వరల్డ్ డ్రగ్ డే జూన్ 26 కావడంతో ప్రభుత్వం వారి యొక్క మా యొక్క తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక డ్రైవ్ని గంజాయి సంబంధిత నేరాలపైన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డ్రైవ్లో భాగంగా ఈ రోజున గూడూరు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ లాంటి ప్రదేశాల్లో మా గూడూరు ఎస్సీబీ టీం, అట్లానే వెంకటగిరి ఎస్సీబీ టీం వారు జాయింట్గా గంజాయి అక్రమ రవాణా పైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో గూడూరు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో 4 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులైన సూర్య, హేమలత అనే దంపతులిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీరి దగ్గర ఉన్న 4 కేజీల గంజాయి కూడా 40,000 రూపాయల విలువ ఉంటుంది. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోనే, వాళ్ళ యొక్క సొంత రాష్ట్రంలోనే కొనుగోలు చేసి కేజీ 5,000 చొప్పున, అంటే 20,000 రూపాయలు కొనుగోలు చేసి దాన్ని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇటుక బట్టి తయారు చేసి ఇటుకలు తయారు చేసే కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ తోటి కార్మికులకి, చుట్టుపక్కల వ్యక్తులకి ఈ గంజాయిని వీరు అమ్ముకుంటూ ఉంటారు. వారిని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేసి గౌరవ గూడూరు మేజిస్ట్రేట్ వారి యొద్ద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి ఇనిషియల్గా 15 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఎవరైనా కూడా గంజాయిని కలిగి ఉన్న, రవాణా చేసిన, అమ్మి దృష్టికి వస్తే దయచేసి మా గూడూరు సబ్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఫోన్ నంబర్ 9440. బందరు ఓడరేవు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. పసిపూడి గ్రామంలో సముద్ర తీరాన జరుగుతున్న పోర్టు నిర్మాణ పనులను ఆయన మీడియా బృందంతో కలిసి పరిశీలించారు. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమైన గడిచిన నెల రోజుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. గత నెల 22వ తేదీన పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయగా చాలా మంది ఎలక్షన్ స్టంట్ అంటూ విమర్శలు చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పోర్టు పనులు చేపడుతుందన్నారు. నెల రోజుల్లో 190 మీటర్ల మేర సౌత్ బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు పూర్తవగా 130 మీటర్ల మేర నార్త్ వాటర్ బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు పూర్తయినట్లు తెలిపారు. ఫీలింగ్ అవుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్పుల పోలీస్ స్టేషన్లో బలమూరి వెంకట్ను పరామర్శించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విద్యార్థుల కోసం పోరాడుతున్న వెంకట్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అశోక్ సాగర్ లో దారుణం. పిల్లలతో సహా 2 అక్క చెల్లెలు ఆత్మహత్యా యత్నం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. మహిళలను వేధించడానికి వెళ్లిన వ్యక్తిని హతమార్చిన మహిళ. కడప నగరంలో పట్టపగలు దారుణ హత్య. మురకాలు వేసుకొని వచ్చి నరికి చంపిన దొండగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.